ఓకే సిరో. థ్యాంక్ యూ టీచర్. అందరూ బాగున్నారా? బాగున్నాం టీచర్, మీరెలా ఉన్నారు? నేను చాలా బాగున్నానమ్మా. ఈరోజు స్పెషల్ అంటే నాకేమీ స్పెషల్ లేదమ్మా ఈరోజు. అవునమ్మా, మీ కళ్ళతో చూసేటప్పుడు నేను అలాగే కనిపిస్తూ ఉంటాను. టీచర్ ఎప్పుడు కొత్తగానే కనిపిస్తుంటారు. కూర్చోండి. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు టేక్ యువర్ అటెండెన్స్. అనురాధ, మామూలుగా చెప్తే సరిపోతుంది. ఓకేనా? చాలా అల్లరి నేర్చేవాళ్ళు నువ్వు. పద్మ, ఇక్కడ ఫస్ట్ ఇయర్ కూడా అయిపోతామా? కొంచెం ఫాస్ట్గా చెప్పడం నేర్చుకో. ఓకేనా? సూర్య, ఆబ్సెంట్ మ్యామ్. ఆబ్సెంట్. నువ్వేమో మాట్లాడుతున్నావు పక్కవాళ్ళతోటి. అటెండెన్స్ తీసేటప్పుడు అలర్ట్గా ఉండాలి. ఓకేనా? ఓకేనా? ఇంకెప్పుడు అలా చేయకే. ఓకే, కూర్చో. ఉషా, ప్రెజెంట్ టీచర్. ఏమా ఒంట్లో బాగాలేదేంటి అలా చెప్తున్నావు? ఒంట్లో బాగాలేదా? నో మేడం. మరి ఏమో అంతలోగా చెప్తున్నావు? ఫాస్ట్గా చెప్పాలి. ఓకేనా? కూర్చో. నెక్స్ట్ రమ్య. ప్రెజెంట్ టీచర్. టీచర్, నేను నైట్ ఒక కళ కన్నాను టీచర్. ఏంటమ్మా? ఆ కళలో ఇంకా నేను చెప్పాలనుకున్నాను టీచర్. అంటే నేను మర్చిపోయాను టీచర్. సారీ టీచర్. అటెండెన్స్ చెప్పడం మాత్రం మర్చిపోకు. ఓకేనా? నెక్స్ట్ శిరీష. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఓకే, నైస్ గర్ల్, సిట్ డౌన్. నెక్స్ట్ ఎవరో మిస్ అయ్యారమ్మా క్లాస్లో. ఏడమ్మా బాగా రాలేదు ఆయన వస్తుంది. నేను చెప్పాడమ్మా రానని. ఈ మధ్య బాగా అబద్ధాలు లేచినట్టున్నాడు. నేను అనుకుంటాను. కూర్చోదని. భాస్కర్, ఎందుకమ్మా ఈరోజు లేట్గా వచ్చావు? అమ్మా ఇప్పుడే కదా క్లాస్ స్టార్ట్ అయింది. మళ్ళీ పంపిస్తాను. కూర్చో. మరేమో నేను అది మా అమ్మగారికి బాగోలేదు టీచర్, అందుకని నేను రాలేదు. లేట్ అయిపోయింది. మా అమ్మగారికి ఫీవర్ టీచర్. ఎప్పటి నుంచి అమ్మా ఫీవర్? 2 days టీచర్. సరే, అయితే మనం ప్రే చేద్దాం, తగ్గిపోతుంది. ఓకేనా? ఓకే టీచర్. అమ్మకు బాగాలేదని చెప్పేసి లేట్గా రాకూడదు. ఓకేనా? అలాగే టీచర్, టైంకి వచ్చేస్తాను టీచర్ ఈసారి. అలాగే టీచర్, థ్యాంక్ యూ టీచర్. సూర్య, పర్మిషన్ అడగాలని తెలియదమ్మా నీకు? ఏం తిన్నామ్మా ఉదయాన్న? ఉదయం 2 ఇడ్లీ తిన్నాను టీచర్. ఆ తర్వాత 3 పూరీలు తిన్నాను టీచర్. 4 చపాతీలు తిన్నాను టీచర్. టైం అయిపోతుందని వాటర్ తాగకుండా గబగబా వచ్చేసాను టీచర్. అయ్యో, ఎంత పని జరిగిందమ్మా. నేను తిడతాను కదా వాటర్ నీకు. తెచ్చుకున్నాను. తెచ్చుకున్నావా? అవునమ్మా, కూర్చో. ఓకేనా? టీచర్. ఫుడ్ తినాలి. స్కూల్కి వచ్చేటప్పుడు లైట్ ఫుడ్ తీసుకోవాలి. ఓకేనా? తినాలి అన్నది టీచర్. అందుకని అవునమ్మా. నేను సూర్యతో మాట్లాడేటప్పుడు మీరు అందరూ మధ్యలో అలా కలుగు చేసుకోకూడదు. ఓకేనమ్మా? నేను ఎవరిని అడిగితే వాళ్ళు సమాధానం చెప్పేటప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. ఓకేనమ్మా? భాస్కర్, బేసిక్ టీచర్. ఇక్కడ
ఫస్ట్ రో టీచర్. భాస్కర్ ఇక్కడికి వచ్చేమ్మా. అలా చేయకూడదు, ఇక్కడికి వచ్చి. యు ఆర్ గుడ్ బాయ్. మా హోంవర్క్స్ అందరూ కంప్లీట్ చేశారా? సమ్ టీచర్. ఏంటో కొంతమంది. టీచర్, ఐ డిడ్ నాట్ ఫినిష్ మై హోంవర్క్ టీచర్. నేను ఇంకా అడగకముందే స్టార్ట్ చేసావమ్మా అను. చెప్పు. మరేమో నిన్న ఫంక్షన్కి వెళ్ళాను టీచర్. అయితే నేను హోంవర్క్ భాస్కర్ చెయ్యాలని చెప్పాను కానీ మర్చిపోయాను టీచర్ చేయడం. అయ్యో, ఒకరికి చెప్పినప్పుడు మనం కూడా గుర్తు పెట్టుకొని చేయాలి కదమ్మా. భాస్కర్ కూడా చేయలేదా? నేను అడుగుతాను ఒక్కొక్కరిని, ఓకేనా? ఇంకెప్పుడు చేయడం మర్చిపోకూడదు, కంపల్సరీగా చేసుకొని రావాలి. ఇప్పుడు గబగబా రాసేసాడు చూడండి. నేను చూస్తాను, ఓకేనా? ఏంటిది? ఇది హోంవర్క్? నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. ఇదేనా నీ హ్యాండ్ రైటింగ్? డాక్టర్ హ్యాండ్ రైటింగ్ టీచర్. ఓ, డాక్టర్ హ్యాండ్ రైటింగ్. చూడండి అమ్మా, ఎంత బాగుందో. ఇలా ఉంటే నీ చేతి వ్రాత, నీ భవిష్యత్తు ఎలా ఉంటుంది? నువ్వు చక్కని చేతి వ్రాత రాయాలి. అప్పుడే నాకు కూడా దిద్దడానికి అనువుగా ఉంటుంది. ఓకేనమ్మా? ఇక మీద ఇలా రాయకూడదు, దస్తూరిగా రాయాలి. ఓకేనా? పద్మ, నీ హోంవర్క్ ఏదమ్మా? ఏది చూపించమ్మా? హాఫే రాసింది టీచర్. హాఫే రాసింది, ఏది చూపించమ్మా? ఏమా సగమే రాసావు? సగమే తింటావా అన్న నువ్వు? అందుకే కొంచెమే రాసావా? చాలా మంచి పని చేసావమ్మా. కొంచెం రేపటి నుంచి మాత్రం ఫుల్గా చేయాలి, ఓకేనా? సూర్య, మరి నీ హోంవర్క్ ఏదమ్మా? బా, ఎంత బాగా రాసిందమ్మా. చూడండి అమ్మా, ఎంత చక్కగా రాసింది ఈ అమ్మాయి హోంవర్క్. చాలా బాగా భాస్కర్ ఏమో పేపర్స్ ఇలా ఫోల్డ్ చేసి ఇసురుతున్నాడు. భాస్కర్, చూడండి అందులో హ్యాండ్ రైటింగ్ కూడా ఉంటుంది. అబద్ధం చెప్తుంది. నేను చూస్తాను ఎవరు రాసి. ఇదిగో, ఇది నీ హ్యాండ్ రైటింగే, తెలుసుకోవట్లేదు. ఇలా చేయాలి. టీచర్, నేను అలా చేయలేదు టీచర్. నువ్వు చేయలేదా? ఒకసారి చూడు, చూడు ఈ హ్యాండ్ రైటింగ్ ఎవరిదో. ఇది నాది కాదు టీచర్. మరి ఎవరిదమ్మా? తెలీదా? అది కూర్చోయే, నేను మాట్లాడతాను భాస్కర్తో. చాలా అమాయకుల్లా కనిపిస్తా కానీ అన్ని అల్లరి పనులే చేస్తున్నావు ఈ మధ్య. ఉంటావా మరి? ఇలా పేపర్స్ వేస్ట్ చేయడం వల్ల ఎన్ని చెట్లు అంటే ఒక 2-3 చెట్లు కలిసి తయారు చేస్తే మనకు ఒక బుక్ రెడీ అవుతుంది. అంటే ఏంటి? పేపర్స్ ఇలా చింపేయడం వల్ల మనం ఏం చేస్తున్నాము? ఇదంతా వేస్ట్ చేస్తున్నాం. ఇలా వేస్ట్ చేయడం కరెక్టా అమ్మా పిల్లలు? అందుకోసం మీరు అనవసరంగా పేపర్లు చింపకూడదు క్లాస్లో, అర్థమైందా? ఓకేనా? ఎస్, వెరీ గుడ్. శ్రీరామ్. ఉషా, హోంవర్క్ చేసావమ్మా? మర్చిపోయావా? ఏమి రాయలేదు ఉషా నువ్వు. సూర్య, నువ్వు చేసేస్తావు కానీ హోంవర్క్ అందరూ ఏం చేస్తారు అన్నది అన్ని నీకే కావాలమ్మా. అలా కాదు, వాళ్ళు చూపిస్తారు కానీ నేను చూస్తాను, ఓకేనా? కూర్చో. అబద్ధాలు చెప్పేస్తుందా? ఉషాని అడుగుతానే, ఓకేనా? ఎంతమ్మా రాయలేదు? గుర్తు లేదా? నన్ను కూడా మర్చిపోయావా? మరి గుర్తు పెట్టుకొని చేయాలి. నువ్వు డైలీ రాస్తున్నావు కదా నిన్న, మరి ఎంతమ్మా చేయలేదు? భాస్కర్, నువ్వన్నీ ఇలాంటి వల్ల చేస్తాం. యువర్ బ్రేక్. ఓకే 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 ఓకే. ఎవరికి నాకు ఇచ్చేదమ్మా బ్రేక్? నో టీచర్, నేను చేయలేదు టీచర్. అదిగో తిన్నావా లేదా? టీచర్ కావాలి. మింగిసా నువ్వు? అన్ని అబద్ధాలు ఆడుతున్నారు టీచర్. కావాలండి టీచర్ వీళ్ళందరూ. మీరందరూ కావాలని నేను చాడీ చెప్తున్నారా?
కావాలంటే 4 చూడండి మళ్ళీ. ఓకే ఓకే కూర్చో. అన్ని అల్లరి పనులు నేర్చాడు మాస్టర్కి. ఎలా అయినా అసలు అన్నీ తెలియచేయాలి. ఎందుకంటే ఈ మధ్య చాలా అల్లరి నేర్చాడు. క్లాస్లో కూడా అటెంటివ్గా ఉండట్లేదు. అసలు ఏమైంది ఈ అబ్బాయికి అసలు? అమ్మా మోహన, మోహన పడుకుని పోతున్నాం ఫస్ట్ పీరియడే. మరి ఏదో మరి హోంవర్క్ చూపించాలి. మరి బుక్ మర్చిపోయావా? ఎందుకమ్మా మర్చిపోయావా? మరి నీ పనులు నువ్వు చేసుకోవాలి కదమ్మా. మీ అక్కడికి చెప్పడం ఏంటండి? చెప్పాను టీచర్ నేను. నువ్వు అక్కడ చెప్పావా? అక్కడ చెప్తావా నువ్వు? నీ పనులు నువ్వు చేసుకుంటావు, అక్కడ చెప్తావు తల్లి. నేనే చేసుకుంటా కదా, ఎవరి పనులు వాళ్ళే కదా తల్లి చేసుకోవాలి. రేపటి నుంచి నీ బుక్స్ నువ్వే సర్దుకోవాలి. ఓకే నీ పనులు టీచర్. నువ్వే చేసుకోవాలి. నువ్వు వేగంగా అన్ని సర్దుకొని స్కూల్కి వచ్చేయాలి. ఓకేనా తల్లి? ఓకే. ఏంటమ్మా ఏమైంది మీ ఇద్దరికి? ఎందుకు ఎందుకు తీసుకుంటున్నావు? Why you did take this book? టీచర్ నా దాంట్లో తప్పులున్నాయి, ఏదో సరి చేసుకుందాం తీసుకున్నాను టీచర్. సరి చేసుకున్నావా తీసుకుంటావా? సరి చేయడానికి నేను ఉన్నాను నాన్న, నేను చూస్తానే. నువ్వు చక్కగా చేసావు. నీ హ్యాండ్ రైటింగ్ కూడా చాలా బాగుంది. చూడు ఎంత చక్కగా చేసుకున్నావు ఈ అమ్మాయి. కానీ ఇలా పేపర్స్ ఎందుకు లీవ్ చేస్తావు? ఇలా చేయకూడదు. ఓకేనా? నెక్స్ట్ టైం ఇది కూడా ఫిల్ చేసేసుకోవాలి. ఓకేనా? ఓకే సీనా. అలా లీవ్ చేయకూడదు తల్లి. ఎందుకంటే అది వేస్ట్ చేయ కదా పేపరు. ఎందుకు వేస్ట్ చేయడం? ఓకేనా? ఓకే టీచర్. భాస్కర్ నీ హోంవర్క్ చూపించమ్మా. టీచర్ మరేమో నేను 1/2 kg రాసిన టీచర్. ఇంటి దగ్గర బోల్డ్ పనులు ఉన్నాయి టీచర్, అందుకని చేయలేదు టీచర్. రేపు చేసేస్తాను టీచర్. మిగతా కంప్లీట్ చేసుకొస్తావా? చేసేస్తాను ఈ టీచర్. రోజు ఇంటి దగ్గర ఏం చేస్తారమ్మా? ఎంజాయ్ వెరీ వెల్. ఓ టీచర్ కావాలని చెప్పినారు టీచర్, నేను హోంవర్క్ చేయలేదని చెప్పేసి. అవునా? ఓకే అలా ఆడుకోండి కదా నాన్న. నువ్వు ఓకే ఫంక్షన్కి వెళ్ళావు ఏదో చేసావు అనుకో, తర్వాత దానికి కరెక్ట్ రీజన్ చెప్పాలి. అప్పుడు నేను ఓకేలే ఏదో పని మీద వెళ్ళాడని చెప్పి నేను ఎక్స్క్యూజ్ చేస్తాను. ఓకేనా? అంతా చెప్పకూడదా? సరే టీచర్. ఓకే సరే. అయితే మీ హోంవర్క్ చెక్ చేశాను కదా. ఈరోజు మనం ఒక మంచి విషయం కోసం, మంచి టాపిక్ కోసం మాట్లాడుతున్నాం. మీరు చక్కగా పిల్లలు కదా, మీ అందరికి ఏమైనా గోల్స్ ఉన్నాయా తల్లి? ఓకే నేను అడుగుతాను ఒక్కొక్కరిని. ఓకే గొడవ చేయదే. నేను ఒక్కొక్కరిని అడుగుతాను, మీరు చక్కగా చెప్పాలి. లైన్గా అడుగుతాను తల్లి. ఎందుకంటే నువ్వే కదా అన్నింటిలో ఫస్ట్ ఉండాలి అనుకుంటావు. ఓకే అంటే నిన్నే ఫస్ట్ అడుగు. ఓకేనా? అల్లరిలో కూడా ఫస్టేనా? Teacher, they are always giving complaints on me, teacher. Teacher, she is beating me, teacher. అందరినీ కొట్టేస్తుంది టీచర్. ఏమ్మా అల్లరిలో కూడా ఫస్ట్ అయితే? Simply giving complaints on me because I am giving every complaint to you, teacher, on them. That's why they are కంప్లైంట్ యూ. teacher. ఓకే సిరం. Okay, teacher. మీరు మార్నింగ్ వచ్చేస్తారు కదా తల్లి స్కూల్కి. వచ్చేటప్పుడు ఎవరి క్లాసులో వాళ్ళు కూర్చోండి. ఎందుకు అక్కడికి ఇక్కడికి తిరగకూడదు, ఒకరినొకరు కొట్టుకోకూడదు. ఓకేనా తల్లి? టీచర్ ఉన్నా లేకపోయినా ఎప్పుడు ఒకేలాగా మీరు బిహేవ్ చేయాలి. దట్ ఈస్ గుడ్ హ్యాబిట్. భాస్కర్ చూసానండి. అలా చేయకూడదు నాన్న. ఓకేనా? అలా వెళ్ళకూడదు, కొట్టకూడదు. ఓకేనా? ఓకే ప్లేస్ చేంజ్ చేయడం కాదు, భాస్కర్కి మనసు మార్చేద్దాం. ఓకేనా? సరే తల్లి. ఇప్పుడు మీకు గోల్స్ ఉన్నాయన్నారు కదా. అను చెప్పమ్మా, నీకేంటి గోల్ ఉంది? నీ ఏమేంటి? గోల్స్ అంటే ఏంటి తల్లి? గోల్స్ అంటే మనకి చిన్నప్పటి నుంచి పెద్దయ్యాక ఒకటి అవ్వాలని ఉంటది కదా. వెరీ గుడ్. మీరు ఒకటి అనుకుంటారు కదా ఏదో ఒకటి అవ్వాలని. అది ఏంటని నువ్వేమనుకుంటున్నావు? టీచర్
అవ్వాలనుకుంటున్నాను టీచర్. టీచర్ అవ్వాలనుకుంటున్నావా? మీరు లెసన్స్ బాగా చెప్తారు కదా, నాకు బాగా అర్థమవుతున్నాయి. సో అలాగే నేను కూడా చాలా మందికి మంచిగా లెసన్స్ చెప్దాం అనుకుంటున్నాను టీచర్. మరి నువ్వు టీచర్ అవ్వాలంటే ఇప్పటి నుంచే నువ్వు టీచర్లా రోల్ మోడల్లా ఉండాలి అందరికి. ఓకేనా తల్లి? ఓకే, వెరీ నైస్. శ్రీరామ్. పద్మ, నీ గోల్ ఏంటమ్మా? నేను పెద్దయ్యాక కొత్త విషయాలు ఏవైనా కనిపెట్టాలనుకుంటున్నాను టీచర్. ఓకే, సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నా అయితే. వెరీ గుడ్, వెరీ గుడ్ ఐడియా. ఓకే శ్రీరామ్. థ్యాంక్ యూ టీచర్. నెక్స్ట్ సూర్య. ఎక్కడికి వెళ్ళింది సూర్య? సూర్య సేవవ్వాలనుకుంటున్నావు టీచర్. ఎందుకమ్మా నాకు పర్మిషన్ అడగకుండా బయటికి వెళ్ళావు? అవునమ్మా. ఓకే సూర్య, నువ్వేమవ్వాలనుకుంటున్నావు తల్లి? నేను పెద్దయ్యాక డాక్టర్ని అవ్వాలనుకుంటున్నాను టీచర్. వెరీ గుడ్, చాలా మంచిది. డాక్టర్ అవ్వాలనుకున్నావు. అందరికీ డాక్టర్ అయిన తర్వాత అందరికీ సేవ చేయాలంటే నాకు చాలా ఇష్టం టీచర్. అందుకే డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను టీచర్. మరి నువ్వు పెద్దదాన్ని అయ్యాక డాక్టర్ అవుతావు కదా, మరి నేను అప్పుడు ముసలి అయిపోతాను కదా, నేను వస్తే మరి నాకు ట్రీట్మెంట్ చేస్తావు తల్లి? చేస్తాను టీచర్. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరికీ సమాజ సేవ చేయాలి. ఓకేనా తల్లి? వెరీ గుడ్. శ్రీరామ్. నెక్స్ట్ ఉషా. నువ్వేమవ్వాలనుకుంటున్నావు తల్లి? నేను బొమ్మలు చాలా బాగా గీస్తాను మేడం. నేను పెద్ద తర్వాత గొప్ప ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నాను మేడం. అందుకే నీ బుక్స్ లో అప్పుడప్పుడు బొమ్మలు కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. శ్రీరామ్. రమ్య, ఏం చేస్తావు తల్లి? టీచర్ డ్రెస్ అవునా, నువ్వు అందరి డ్రెస్సులు అందరూ ఏం చేస్తున్నారు ఇది చూడడం కాదు. నీ గోల్ ఏంటి చెప్తల్లి? టీచర్. మరి నా గోల్ అంటే టీచర్, నాకు చిన్నప్పటి నుంచో కోరుకుంది టీచర్. ఏంటంటే నేను బాగా పాడతానని అందరూ అంటున్నారు టీచర్. అందరూ అంటున్నారా? మరి నా దగ్గర ఎప్పుడు పాడలేదు. అంటే బ్రేక్ టైంలో అప్పుడు పాట పాడుకుంటా అన్నమాట. ఓకే ఓకే, అయితే నా కోసం ఒక మంచి పాట పాడుతుంది. పాడాలా టీచర్? పాడాలా టీచర్? ఓకే టీచర్. అందరూ చెప్తారు, భయపడకండి. చూడు నీ వాయిస్ చూడాలి కదా. పాడు. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది. చాలా బాగా పాడే తల్లి. ఓకేనా? వీళ్ళిద్దరు సంభాషణ ఏదో చేసుకుంటున్నారు. ఏంటమ్మా? టీచర్ ఏంటి మాట్లాడుతున్నారు? భాస్కర్ ఈ అమ్మాయి కూడా ఇందాక నుంచి దాని విషయం మాట్లాడుతున్నారా? ఏమైంది భాస్కర్? టీచర్ హలో. డ్రీమ్స్ అడుగుతున్నారు కదా టీచర్. అవునమ్మా. అందరూ చెప్తుంటే భాస్కర్ భయపడిపోతున్నాడు. ఫ్యూచర్లో తనకి ఏ పొజిషన్లో ఉండాలో తెలియట్లేదంట. ఓహోహో, అందుకు భయపడుతున్నాడా? ఓకే ఓకే. ఏంటి భాస్కర్, ఏంటి సంగతి? ఎందుకమ్మా భయపడుతున్నా? ఏంటి అసలు ఇది? ఏంటి డిస్కస్ చేసుకుంటారు మీ ఇద్దరు? టీచర్ మరేమో వీరందరూ ఒకరు సింగర్ అవుతారని, ఒకరు డాక్టర్ అవుతారని, మరేమో అనేసరికి సమయం కాస్త అయిపోయేటట్టుంది. భాస్కర్ తల్లి, నువ్వేం అవ్వాలనుకుంటున్నావమ్మా? ముందు నువ్వు చెప్పు. టీచర్ని అవ్వాలనుకుంటున్నాను టీచర్. ఓకే, వెరీ గుడ్. నువ్వు కూడా టీచర్ అవ్వాలనుకుంటున్నావా? వెరీ గుడ్. శిరీష కూర్చోమ్మా. మే ఐ కమ్ ఇన్ టీచర్? కమింగ్. సిస్టర్ ఈస్ కాలింగ్ యూ సిస్టర్ టీచర్. ఓకే ఓకే తల్లి, నువ్వు క్లాస్ మైండ్ చెయ్యు, నేను ఒకసారి వెళ్ళి వస్తాను. ఓకే సిస్టర్. సారీ టీచర్. హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారా? బాగున్నాను. ఏంటి అందరూ చాలా సీరియస్గా డిస్కస్ చేసుకుంటున్నారు? అంటే మాకు డ్రీమ్స్ గురించి టీచర్ అడిగారక్క, అందరం కూడా చెప్తున్నా ఎవరి డ్రీమ్స్ వాళ్ళ గురించి. అవునా? హలో. అవును, మీ అందరూ చాలా యాక్టివ్గా ఉన్నారు. భాస్కర్ ఎందుకు అలా డల్గా ఉన్నాడు మరి? అది కాదక్క, ఫ్యూచర్లో మీరు
కూర్చోండి, ఎందుకు నిలబడ్డారు? ఏ డ్రీమ్స్ ఉన్నాయి అని అడిగారు అక్క. మేమందరం మా డ్రీమ్స్ చెప్పాము, కానీ భాస్కర్ మాత్రం ఎప్పుడు భయపడుతూనే ఉంటున్నాడు అక్క. భాస్కర్ నీకు ఏమైంది నాన్న? ఎందుకు అలా డల్గా ఎందుకు భయపడుతున్నావు నువ్వు డ్రీమ్స్ గురించి? అలాక సీతక్క, వీళ్ళందరూ టీచరు, డాక్టరు, లాయరు అవుతానంటున్నారు. వాళ్ళ కళల మీద ఎంతో నమ్మకం ఉంది, కానీ నేను భవిష్యత్తులో ఏమవుతానని నాకే నమ్మకం లేదక్క. ఎందుకు అలా భయపడుతున్నావు? ఎందుకలా భయపడుతున్నావు తమ్ముడు? నువ్వు అనుకుంటే ఏదైనా చేయగలవు, అంతేగాని ఇప్పుడు నేను అది చేయలేను ఇది చేయలేదని అనుకోకూడదు తమ్ముడు. నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలవు. భయపడడం పక్కన పెట్టి నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావో దాని మీద దృఢంగా నీ సంకల్పాన్ని చూపించు. సరే అక్క, థ్యాంక్స్ అక్క. హలో హలో సీత, మీ క్లాస్ టీచర్ వెయిట్ చేస్తారు. వెళ్ళిపోమ్మా నువ్వు. థ్యాంక్ యూ సో మచ్ టీచర్. వెళ్ళి నాకు ఇప్పుడు భాస్కర్ యొక్క ప్రాబ్లం ఏంటో ఇప్పుడు అర్థమైంది నాకు. ఎందుకంటే మీరు సీతక్కతో ఏదైతే డిస్కస్ చేశారో ఇదంతా కూడా విన్నాను నేను. నాకు అర్థమైంది ఒకటే, భాస్కర్ నువ్వు ఎందుకు నన్ను భయపడుతున్నావు అన్నిటికీ? ఏమి లేదు టీచర్, ఇంట్లోని పరిస్థితులు బాగోలేదు, ప్రాబ్లంగా ఉంది. అందుకని నాకేం చేయాలో ఏం చేయకూడదో తోచడం లేదు టీచర్. అవునా? నేను మంచి సలహా ఇస్తాను, ఓకేనమ్మా? కూర్చో. సరే టీచర్. అన్నిటికీ కూడా ఓకే టీచర్. టీచర్ మరి భయపడకూడదు అంటున్నారు కదా, మరి కష్టాలు పడటం అంటే ఏం టీచర్? కష్టాలు పడ్డం అంటే కష్టాలు అందరికీ వస్తాయమ్మా. కష్టాలు లేకుండా ఎవరిని కూడా మనం ఉండం. అయితే కష్టాలు ఎదురైనప్పుడు మనం వాటిని ఎలా ఎదుర్కోవాలి అనేది మనం ఇప్పుడు చెప్పుకుందాం. అయితే నేను ఒక చిన్న కథ చెప్తాను తల్లి, జాగ్రత్తగా వినండి. నేను కొన్ని ప్రశ్నలు కూడా వేస్తాను, ఓకేనా తల్లి? అయితే ఒక భాస్కర్, నువ్వు జాగ్రత్తగా వినాలి. సరే టీచర్. నేను కూడా నీకు ప్రశ్నలు వేస్తాను, ఓకేనా? ఓకే టీచర్. అయితే అనగనగా ఒక ఊర్లో తాతగారు ఉన్నారంట. అయితే ఆ తాతగారు సెలవులకి తాతగారు ఊరికి మనవడు వచ్చాడు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఊర్లోనే ఉన్నారు. మనవడు మాత్రం, పిల్లలు అందరూ జాగ్రత్తగా వినాలి. అయితే మనవడు తాతగారి దగ్గరికి వచ్చినప్పుడు తాతగారిని ఒక ప్రశ్న వేశాడంట. తాతయ్య, నేను భవిష్యత్తులో మంచి విజయాన్ని సాధించడానికి ఏం చేయాలి తాతయ్య అని అడిగాడంట. అడిగితే తాతగారు చెప్పారంట, నాన్న నీకు ఒక చిన్న పని చెప్తాను, ఆ పని చెయ్యు, నీకు సమాధానం దొరుకుతుంది అని చెప్పాడంట. చెప్తే సరే తాతయ్య అన్నాడు. అయితే నేను ఒక 2 మొక్కలు తెస్తాను, వాటిని ఇప్పుడు మనం నాటే పని ఉంది అని చెప్తాడు. ఓకే తాతయ్య అని మనోడు చెప్తాడు. చెప్పినప్పుడు ఒక మొక్కని మనం ఇంట్లో కుండీలో పాతి పెడదాము, ఒక మొక్కని మనం ఆరు బయట ఉన్న ఆ ప్రాంతంలో మనం పాతి పెడదాము అని చెప్పి వేద్దామని చెప్పి నాటుదామని చెప్పి చెప్తారు. సరే తాతయ్య అని చెప్పేసి ఒక మొక్కను ఏం చేస్తారు, ఇంటిలో కుండీలో నానబెట్టారు. ఓకేనమ్మా? ఎక్కడ వేసారు, నాటారు? ఇంట్లో టీచర్. ఇంటిలో వేశారు. ఇంకో మొక్కను ఎక్కడ వేశారు తల్లి? బయట, ఆరు బయట వేశారు. వేసినప్పుడు ఏమైందంట, వేశారు, ఆ మొక్క నాటడం జరిగింది, వాటికి నీళ్ళు పోయడం అన్నీ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు 2 రోజులు పోయాక ఈ బాబు మళ్ళా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఈ సెలవులన్నీ అయిన తర్వాత మళ్ళీ హాలిడేస్ వచ్చినప్పుడు మళ్ళా వెకేషన్స్కి మళ్ళీ తాతయ్య దగ్గరకు వచ్చాడు. తాతయ్య దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ తాతయ్యని అడుగుతాడు ఈ మనోడు, తాతయ్య నాకు భవిష్యత్తులో ఏం సాధించాలి అని అడిగాను కదా ఒక ప్రశ్న, దానికి సమాధానం చెప్తాను అన్నావు కదా తాతయ్య, దానికి నాకు సమాధానం ఇప్పటికీ చెప్పలేదు తాతయ్య అని అడిగాడంట. అడిగితే సరేలే కానీ దానికి సమాధానం చెప్తాను, కానీ ముందు నువ్వు సెలవులకు ముందు వచ్చేటప్పుడు ఒకసారి నువ్వు ఒక పని చేసావు గుర్తుందా అని అడిగారంట. అడిగితే వెంటనే ఏం చెప్పాడు బాబు? గుర్తుంది తాతయ్య. గుర్తుంది తాతయ్య అని చెప్పాడు. అయితే ఏంటది? మొక్కలు వాళ్ళు 2 మొక్కలు నాటారు. ఒకటి ఎక్కడ నాటారు తల్లి? ఇంటి లోపల టీచర్. ఇంకోటి ఎక్కడ నాటారు? ఆరు బయట టీచర్. అప్పుడు ఈ అబ్బాయిని సెలవులకు వెళ్లే ముందు ఒక ప్రశ్న అడిగారంట తాతయ్య. నాన్న, నువ్వు మొక్కలు ఇప్పుడు నాటి వెళ్తున్నావు కదా, వెళ్ళేటప్పుడు ఈ 2 మొక్కల్లో ఏది బాగా ఎదుగుతుంది అని అనుకున్నావు అని అన్నారు.
అడిగేటప్పుడు ఆ అబ్బాయి ఏం సమాధానం చెప్పుంటాడు? టీచర్ నేను చెప్తా టీచర్, నేను చెప్తా టీచర్, నేను చెప్తా టీచర్. ఓకేనా, మాస్టర్ చెప్తానని మేము అనుకుంటాం. టీచర్ మరి ఆరు బయట ఒక మొక్క ఉంది, ఇంట్లో ఒక మొక్క ఉంది కదా టీచర్. ఇంట్లో మొక్క అయితే చక్కగా నాలుగు వైపులా గోడ ఉంటుంది, ఏ పశువులు లోనికి రావు, ఏ వర్షం గట్టిగా వచ్చినా ఏమీ అవ్వదు, తొందరగా పెరుగుతుంది. అదే బయట ఉన్న మొక్క అనుకో టీచర్, పశువులు వచ్చేసి శుభ్రంగా తినేస్తాయి, పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చి అనుకో టీచర్ అది ఇరిగిపోద్ది టీచర్, అందుకే ఆ మొక్క ఎండిపోద్ది టీచర్. అలా అని నువ్వు అనుకున్నావు. ఓకేనా, వెరీ శ్రీరామ్. అయితే ఈ అబ్బాయి కూడా అలాగే అనుకున్నాడు. భాస్కర్ ఏ విధంగా అయితే అనుకున్నాడు, ఆ చిన్న మనవడు కూడా ఏమనుకున్నాడు, లోన మొక్క అయితే చక్కగా ఇంట్లో అయితే సంరక్షణగా ఉంటుంది, ఇంట్లో ఎటువంటి జంతువులు తినవు, చక్కగా మనం నీరు పోయొచ్చు, బయట వాతావరణంలో అయితే ఎంత నీరు పోసినా భూమిలోకి ఇంకిపోతుంది, నెక్స్ట్ రోడ్డు మీద వెళ్ళే పశువులన్నీ తినేస్తాయని చెప్పేసి ఈ అబ్బాయి కూడా అదే సమాధానం చెప్పాడు. అయితే తాతయ్య గారు తర్వాత అబ్బాయిని ఆ మొక్కల దగ్గర తీసుకెళ్లారంట. తీసుకెళ్లేసరికి అబ్బాయి ఏం చేశాడంటే ఆశ్చర్యపోయాడట. ఎందుకు ఆశ్చర్యపోయాడో మీకు తెలుసా తల్లి? టీచర్ ఎందుకంట ఆ లోన ఫస్ట్ ఇంట్లో ఉన్న మొక్క దగ్గర తీసుకెళ్లేసరికి అది బాగానే పెరిగింది, చక్కగా కొంచెం హైట్ పెరిగింది అంతే. కానీ ఏదైతే బయట ప్లేస్లో ఏదైతే ఆ మొక్కను నాటారో అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆ మొక్క చక్కగా పెద్దగా అయ్యి అప్పుడే పండ్లు కాయలతో చక్కగా ఉందంట. అప్పుడే చిన్న చిన్న కాయలు స్టార్ట్ అయ్యాయంట, కొన్ని పళ్ళు కూడా అవుతున్నాయంట. మరి ఆ మొక్కను చూసి అబ్బాయి ఆశ్చర్యపోయాడంట. ఆశ్చర్యపోయి ఏంటి నేను ఎలా అనుకున్నాను, లోన మొక్క అయితే చక్కగా సంరక్షణగా ఉంటుంది కదా, అదే వేగంగా పెరుగుతుంది అనుకున్నాను, ఈ బయట మొక్క ఏంటి అన్ని ఆవులు మేకలు తినేస్తాయి కదా, ఇది పాడైపోద్ది కదా, నేను వచ్చేసరికి చచ్చిపోతేమో అనుకున్నాను, మరి ఏంటి ఇంత చక్కగా పెరిగిందని. అప్పుడు ఆ అబ్బాయికి ఆలోచన వచ్చిందంట. అప్పుడు ఆ తాతయ్యని అడిగాడంట, తాతయ్య ఏం తాతయ్య నేను ఇలా కదా అనుకున్నాను, ఎందుకు ఇలా జరిగిందని అడిగేసరికి తాతయ్య గారు చెప్పారంట, నువ్వు అనుకున్నావు ఎటువంటి కష్టాలు దీనికి ఉండవు, చక్కగా సంరక్షణగా ఉంటుంది కనుక ఇంట్లో మొక్కే బాగా పెరుగుతుంది అనుకున్నావు, కానీ ఇక్కడ ఏం జరిగిందో తెలుసా నాన్న అని చెప్పి తాతయ్య వివరించారంట. బయట ఉన్న మొక్క ఎండ వేడికి తట్టుకుంది, అదేవిధంగా చల్లగాలికి తట్టుకుంది, పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినా ఏం చేసిందమ్మా చక్కగా తట్టుకుంది. తట్టుకొని ఏం చేసింది, అన్ని పరిస్థితులకు అనుకూలంగా మలుచుకొని, ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని అనుకూలంగా మలుచుకొని ఏం చేసిందమ్మా ఈ మొక్క, వెరీ గుడ్, చాలా చక్కగా పెరిగింది. లోన అన్ని సదుపాయాలతో ఉన్నదానికన్నా బయట వాతావరణంలో మొక్క చాలా ఏపుగా పెరిగిందంట. అందుకోసమే ఆ మొక్క ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ, ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ ఆ పరిస్థితులన్నింటినీ తట్టుకొని తాను ఎదగాలనుకొని అది చూపించింది. అలాగే మనం కూడా ఏం చేయాలన్న దీన్ని బట్టి ఏమర్థమైంది కాస్త చెప్తానా టీచర్? అన్ని పరిస్థితుల్లోని అన్ని కష్టాలను మనం ఎదుర్కొని కష్టపడి మనం ముందుకు వెళ్ళాలి టీచర్ అని అర్థమైంది టీచర్. చాలా బాగా అర్థమైంది. ఎటువంటి కష్ట పరిస్థితులైనా మనం తట్టుకొని ఏం చేయాలమ్మా, అనుకున్నది మనం సాధించాలి. దీన్నే మనం కలలు కనాలి, సాధించాలి అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. కలలు కనడం అంటే ఏంటి, మన భవిష్యత్తులో ఏదైతే అనుకుంటున్నామో దానిని మనం సాధించడానికి ఎన్ని కష్టాలు ఎదురైనా మనం వాటిని ఓర్చుకొని వాటిని మనకి అనుకూలంగా మలుచుకొని, వాటిని చాలా వస్తుంటాయి, అయ్యో ఎలా జరిగింది అలా జరిగిందని చెప్పేసి బాధపడుతూ కూర్చుంటే మనం సక్సెస్ని సాధించలేము. కనుక మనం ఏం చేయాలమ్మా, వాటిని అన్నింటినీ తట్టుకొని వాటిని అనుకూలంగా మలుచుకోవాలి. అప్పుడే మనకి అబ్దుల్ కలాం గారు చెప్పారు ఒక విషయం, ఏంటో తెలుసా అందరికీ, కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి అని. సాకారం అంటే ఏంటి, సొంతం చేసుకోవాలి. వాటిని ఏం చేసుకోవాలమ్మా, మనం సొంతం చేసుకోవాలి. అలాగే పిల్లలు, మీ అందరికీ చాలా భవిష్యత్తు ఉంది. సో మీరు కూడా ఏం చేయాలి, మీరు కూడా గోల్స్ పెట్టుకోవాలి. మీ యొక్క ఎయిమ్స్ని అచీవ్ చేసుకోవడం కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని సమస్యలు ఎదురైనా వాటిని మీరు అనుకూలంగా మలుచుకొని మీ జీవితంలో మీరు అనుకున్నది సాధించాలి. భాస్కర్ ఓకేనా నాన్న, అలా చేస్తావా మరి? ఓకే టీచర్, ఇక్కడ నుండి నేను బాగా కష్టపడి చదివి మంచి ప్రయోజకులు అవుతాను టీచర్. అబ్దుల్ కలాం గారు తెలుసా నాన్న మీకు?
టీచర్. ఆయన కూడా చిన్నప్పుడు ఎన్నో కష్టాలు అనుభవించారు. ఆయన చిన్నతనంలో ఏం చేశారంటే ఆ దేవాలయ వీధుల్లో ఏం చేశారంటే వార్తాపత్రికలు అంటే తెలుస్తుంది, న్యూస్ పేపర్స్ ఉంటాయి, వాటిని సేకరించడం, అమ్మడం ఇవన్నీ చేస్తూ చిన్నప్పుడు మనకంటే ఇప్పుడు చక్కగా మన డాడీ డ్రాప్ చేస్తున్నారు స్కూల్కి, మమ్మీ డ్రాప్ చేస్తున్నారు, ఆటోలోని బస్సులోనే వస్తాం. వాళ్ళు అలా కాదు, అరబ్బు పాఠశాలకు వెళ్ళేవారు. ఆయన వెళ్ళడానికి చాలా ఎక్కువ దూరం నడిచి వెళ్ళాలి, కొన్ని వేల మైళ్ళ దూరం నడిచి వెళ్ళి ఆయన చక్కగా చదువుకున్నారు. చదువుకొని ఆయన అందరికీ తెలుసమ్మా అబ్దుల్ కలాం గారు, ఏపీజే అబ్దుల్ కలాం గారు తెలుసా మీకు? ఆయన మన దేశానికి మాజీ రాష్ట్రపతిగా కూడా పనిచేశారు, తెలుసు కదా. ఆయన సైంటిస్ట్ కూడా, ఆయన మిసైల్ ఆఫ్ ద మ్యాన్ అంటాం. ఎన్నో ప్రయోగాలు చేసి మన భారతదేశానికి మంచి గర్వకారణమైన సైంటిస్ట్గా ఆయన పేరు పొందారు. మరి అలాగే మీ యొక్క గోల్స్ని అచీవ్ అవ్వాలి తల్లి. మీరు కూడా చాలా చక్కగా మంచిగా మీ యొక్క ఎయిమ్స్ కోసం చెప్పారు, మీ యొక్క కళల కోసం చెప్పారు, వాటన్నిటి కోసం కూడా చక్కగా మీరు ప్రయత్నం చేయాలి. ఓకేనా తల్లి? ఆల్ ది బెస్ట్ అందరికీ. ఓకే, థ్యాంక్ యూ.